ఈ వచనం యొక్క అంతరార్థాన్ని క్లుప్తంగా ఇలా అర్థం చేసుకోవచ్చు. 1. ఉన్నతమైన ఆదరణ మరియు రక్షణ. లోకంలో గొప్పవారైన రాజులు, రాణులు కూడా దేవుని బిడ్డలకు సేవకులుగా, పోషకులుగా ఉంటారని ఈ వాక్యం చెబుతోంది. అంటే దేవుడు తన ప్రజలకు ఇచ్చే గౌరవం మరియు భద్రత అంత ఉన్నతమైనది. దైవ చిత్తంపై నిరీక్షణ. నా కొరకు కనిపెట్టుకొనువారు అవమానము నొందరు. ఇది ఈ వచనంలో అత్యంత కీలకమైన భాగం. మనం కష్టాల్లో ఉన్నప్పుడు లేదా జవాబు కోసం ఎదురుచూస్తున్నప్పుడు దేవునిపై నమ్మకముంచితే ఆ నిరీక్షణ ఎన్నటికీ వ్యర్థం కాదు. ఫలితం ఆలస్యమైన అది ఖచ్చితంగా గౌరవప్రదంగా ఉంటుంది. 3. విశ్వాసానికి ప్రతిఫలం. చాలా సందర్భాల్లో మనం మనుషుల సహాయం కోరి నిరాశ చెందుతుంటాము. కాని దేవునికోసం కనిపెట్టడం అంటే ఓపికతో, విశ్వాసంతో ఆయన వైపు చూడటం. అలా చేసేవారికి అవమానానికి బదులు ఘనత లభిస్తుందని ఈ వాక్యం భరోసా ఇస్తుంది. ఈ వాక్యం మీకు ధైర్యాన్ని మరియు నిరీక్షణను ఇస్తుందని ఆశిస్తున్నాను.